16/8/2025 అద్భుతమైన దినము శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణుడు మాత్రమే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం కూడా ఇస్తాను. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒక పల్లెటూరులో పుట్టిన శ్రీకృష్ణుడు ఒక పట్టణానికి చేరి ప్రపంచం మొత్తానికి దేవుడిగా నిలిచిపోయాడు. అంటే చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కావడానికి రియల్ ఎస్టేట్లో ఈయనే కారణం. అట్లాగే బిల్డర్ ఆయన అనుకున్న నెల రోజుల్లోనే సముద్రం మధ్యలోనే పెద్ద ద్వారకాయన పట్టణం నిర్మించగలిగాడు. అలాగే సంతానం కోరుకునేవాళ్ళు, వివాహం కోరుకునేవాళ్ళు, అధికమైన సంపదలు, అన్ని రకాలైన పదవులు కోరుకునేవాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క అదృష్టత్రం పెట్టుకోవడానికి ఉత్తర భారతదేశంలో మెయిన్ దినం ఇదే అనుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా ధన ధాన్య సుఖ సంతోష సౌభాగ్యాలు, ముఖ్యంగా మనోకామనాలు ఇష్టం. ఎప్పుడో నుంచో ఎన్నో పనులు వ్యవహారాలు ఏదో చేద్దాం అనుకుంటారు, అది అవ్వదు. అది ఎమ్మటే ఈ రోజున చిన్న మంత్రం 108 సార్లు మంత్రం చదువుకొని శ్రీకృష్ణుడికి వీలుంటే నెమలి పింఛము తెచ్చుకోవాలి, లేకపోతే మారేడు ఆకులు, లేకపోతే తమలపాకు పెట్టి దాని మీద పెట్టాల్సింది నెయ్యి. పాలకు సంబంధించిన ఏ పదార్థమైనా ఆయనకి ఇష్టమైనది వెన్న పెట్టండి. అది దొరకడం కష్టం కాబట్టి పెరుగు కావచ్చు, నెయ్యి కావచ్చు పెట్టండి. అన్నంలో కలిపి ఒక అద్భుతమైన మంత్రం 108 సార్లు పొద్దున మధ్యాహ్నం రాత్రి చదువుకోండి. అసలు అదృష్టం ఈవేళ పెట్టుకుందామని మనసులో అనుకుంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది. మనిషిని ఉన్న చోట నుంచి కోటి రెట్లు పెరగటానికి దేవుడుగా శ్రీకృష్ణుడు, అలాగే అదృష్టరత్నము, ఈ రెండు కాంబినేషన్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మంత్రము చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణుడి యొక్క బీజాక్షరము క్లాం. ఆయనకి అధిదేవత శ్రీం. శ్రీం అంటే లక్ష్మీదేవి. శ్రీం క్లాం 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 కృష్ణాయ సర్వ సంపదాన్ మనోకామనాభీష్టం ప్రయచ్చ స్వాహ. ఇది మంత్రం 108 సార్లు చదువుకోవాలి. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వెన్నపూస కానీ పాలకు సంబంధించిన ఏదో ఒక పదార్థం ప్రసాదం పెట్టండి. దాంట్లో వీలైతే కొద్దిగా బెల్లం కలపండి. ఒక అదృష్టరత్నం కంపల్సరీ ఈరోజు ధారణ చేయడానికి వాళ్ళు అదృష్టరత్నాలు కొనుక్కుంటారు. పిల్లలకి ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి అదృష్టరత్నాలు పెట్టించడానికి ఇది అద్భుతమైన టైం.